ఘనత గత పాలకులది. మరి ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, రాహుల్ గాంధీ గారు మరి వారు ఎలక్షన్ కంటే ముందు ఏదైతే అన్నారో బీసీ కులగణన జరిపి దామాషా పద్ధతులు అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి, అందరికీ హక్కులు రావాలని లెక్కలో ఎంతో మంది బీసీలు ఉద్యమాలు, ఆర్ కృష్ణన్న గారు, ఇంకో చాలా మంది బీసీ నాయకులు, అన్ని కుల సంఘాలు ఏకమై బీసీల కోసం ఉద్యమం చేసిన తరుణంలో మరి దానికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి బీసీల ఉద్యమాలను చూసి ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాగ్దానం ఇచ్చారో బీసీ సమగ్ర కులగణన అనేది చేపట్టిరు. మరి కులగణన విషయంలో మరి మేము కూడా ఏం కోరుతున్నాం ప్రభుత్వం నుంచి అంటే ఖచ్చితంగా ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ స్వస్థత రావాలి. కలెక్టర్ కార్యాలయాల్లో, మరి ఎంఆర్ఓ కార్యాలయాల్లో, మన మున్సిపాలిటీ కార్యాలయాల్లో రిజర్వేషన్ల పట్టిక అనేది క్రియేటివ్ ప్రచారం జరగాలి. అంటే ఏ కులం ఉన్నా అనేది ఒక పట్టిక తయారు చేయాలి. వాటికి ఎంత రిజర్వేషన్, ఏ కులానికి ఎంత రిజర్వేషన్, ఎంత నిధులు ఇస్తున్నారు, ఆ నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఆ వర్గం బాగుపడాలి. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మనము ఓటు హక్కు ఇచ్చిండు ప్రజలకు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చిండు. ప్రజలే రాజులు అని చెప్పేసి ఆయన ప్రజారాజ్యంలో ఓటేసి ఎవరైతే గెలిపించుకుంటారో వారి రాజు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా దామాష పద్ధతిలో రాజ్యాంగంలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, ఆ ఏ వర్గం ఎక్కువ ఉందో ఆ వర్గంకి రాజ్యాధికారం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే కదా అప్పుడే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఆ వర్గం బాగుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము సమగ్ర కులగణన కోసం పోరాటం చేస్తున్న బీసీ ఐక్య వేదిక తరఫున మరి అన్ని కులాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాలందరినీ కలుపుకొని మరి యొక్క పోరాటం చేయడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన వాటా, మేమెంతో మాకంతా అనే నినాదంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా స్పష్టతతోటి ఈరోజు ఆ విధంగా ఏదైతే ఇప్పుడు సమగ్ర కులగణన జరుగుతుంది, దయచేసి కులగణన ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుండి గ్రామాలలో ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకొని తమ కులం పేరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అప్పుడే మన కులం వారు ఎంతమంది ఉన్నారు, అన్ని కులాల వారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో పాటు గౌడ మాదిగా, ముదిరాజులు, మరి మన భట్రాజులు, మరి అనేక కులాలు ఉన్నాయి. కులాల వాళ్ళు కుమ్మరి, మంగలి, సాకలి, మంగలి, ఇవన్నీ కులాలు కూడా ధైర్యంగా ఆ పట్టికలో రాపిచ్చి మన కులం అప్పుడే మన లెక్కలు తేలుతాయి. మనకు అప్పుడే మన ప్రభుత్వంతో మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సమగ్ర కులగణన సర్వేలో అందరూ కూడా మనము మన కులాల గురించి తప్పనిసరిగా రాపియాలని కోరుతున్నాం. సార్, మీరు అన్నట్లుగా సమగ్ర కుల సర్వేలో అన్ని కులాల వివరంగా అధికారులకు తెలియజెప్పాలి అంటున్నారు. లేని పక్షంలో ఏ కులం ఎక్కడ ఉంది కూడా అధికారులకు తెలియదు కదా సార్. ఈ కులాలు చెప్పకపోతే చాగలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, హౌసుల, ఇలాంటివి గోల్డ్ స్మిత్ హౌసుల, ఇలాంటివి యాదవ, క్రైస్తవ, మాల, మాదిగ, వడ్డెర కులస్తులు ఉన్నారు. ఇవన్నీ కులాలు చెప్పకపోతే కూడా ప్రభుత్వం దృష్టికి ఉన్నారా లేరా అనే సందేహం ఏర్పడుతుందని మీరు క్లారిటీగా వచ్చిన అధికారులకు క్లుప్తంగా సమగ్ర విచారణలో తెలియజేయాలని కోరుతున్నాం. సరే, ఒక రిక్వెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం మన గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాటు బీసీలకు చేసింది ఏమి, ఆయనతో పాటు మన ఆర్ కృష్ణయ్య గారు ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ఇంతవరకు ఎలాంటి బీసీలకు స్పందన రాలేదు. వచ్చినా కానీ అది వారికి ఎలాంటి పథకాలు అందుబాటులో రాలేకపోయాయి సార్. వీటిపైన మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదు సార్. ఈ భారతదేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు సెన్సస్ లెక్కలు తీసారు. ఏ కులం వారు ఏ పని చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు 1800 సంవత్సరంలోనే ఈ కులగణన కుల సెన్సస్ లెక్కలు తీయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి.
ఉండి ఎనగాటి వర్గాలు ఈ భారతదేశ సంపదకు మూల కారణాలు బీసీలు, ఎస్సీ మైనార్టీ బీసీలే. వీళ్ళందరూ కూడా శ్రమతోని ఇది దేశానికి సంపద అందించిన గొప్ప కులాలు ఇవన్నీ కూడా. ఉదాహరణకి గౌడన్నలు ఉన్నారు, కళ్ళు గీత కార్మికులు, కళ్ళుతోటి కుమ్మరి శాలివాహన ఉన్నారు, వాళ్ళు కుండలు బొమ్మలు అవన్నీ అలాంటివి చేసి వాళ్ళు సంపద అందిస్తారు. ఇప్పుడు అనేక యాదవులు, గొల్ల కుర్మలు ఉన్నారు, గొర్రెలు బర్రెలు పాలు ఉత్పత్తి, దాని ద్వారా ఎంతో సంపదనిచ్చిన కులాలు ఇవన్నీ. ఈ కులాలకు ఈ రోజు దాకా రాజకీయ వాట దక్కకుండా అగ్రవర్ణాలు వాళ్ళే కష్టం వీళ్ళది, కష్టం ఎస్సీ బీసీ మైనార్టీలది అయితే అగ్రవర్ణాలు కొన్ని తక్కువ సంఖ్యలో ఉన్న పెద్ద కులాల వారు వాళ్ళు ఈరోజు ఈ చదువుకొని రాజ్యాంగంలో ఉన్న ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు హైజాక్ చేసుకొని పోతున్నారు. సరే, ఈ అణగారిన కులాల గురించి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కేలా ఎందుకు చేయడం లేదు? బీసీ వర్గాలు ఇన్ని ఉద్యమాలు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారు. దీని గురించి మీరు తెలంగాణ 33 జిల్లాలుగా భారీ ఎత్తున ఉద్యమాలు గత నెలల్లో జరిపిన విషయం వాస్తవ యథార్థ సంఘటన. ఇంత చేసినా కానీ ఎందుకు వీళ్ళలో సత్ఫలితాలు మీకు ఇవ్వడం లేదు సార్? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.